అందరికీ మరణాంతా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ మాసం ఏంటండి? సెప్టెంబర్ మాసం. అనగా ఏంటండి? స్త్రీల మాసము. మనకి సెప్టెంబర్ మాసంలో మన ప్రస్తుతయ్య గారు ఏమో ఒక సెప్టెంబర్ స్త్రీల మాసముకు ఒక పేరు పెట్టారు. ఏంటంటే ఆ పేరు తాళిని. తాళిని అంటే అర్థం ఏంటి? ఓర్పు, సహనము, అలాగే క్షమ, మృదత్వము, ధైర్యము. కనుక మీరు పోయిన వారం ఏమో విన్నారు? పోయిన వారం చెప్పాలి. పోయిన వారం ఏమో విన్నారు? చూడండి. సరే, ఈ వారం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ వారం వాక్యం ఏంటి అంటే, మనము ఎందరో తల్లుల గురించి బైబిల్ గ్రంథంలో వింటూ ఉన్నాం. రూతమ్మ గారు ఎలా కనపడ్డారండి? తాళిని కలిగిన తల్లి. అలాగే దెబోరా తాళిని కలిగిన తల్లి. అలాగే ఇంకా మగ్దలేని మరియా తాళిని కలిగిన తల్లి. అలాగే ఈ దినము మనము నలుగురు కుమార్తెల గురించి ధ్యానం చేసుకున్నాం. వారెవరు అంటే యవనస్తురాలైన ఫిలిప్పు కుమార్తెల గురించి మనం ఈ దినము ధ్యానం చేసుకుందాం. భక్తుడైన లూకా గారు రాసినటువంటి అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయము 3 నుండి చదువుకుందాము. నేను చదువుతానండి. అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయము 3 నుండి 9 వరకు. కుప్రాకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్లి తూరులో దిగి అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేమక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాము పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మల్ని పట్టణం వెలుపల వరకు సాగనంపవచ్చింది. వారు మేము సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొక్క ఒకరము సెలవు పుచ్చుకుంటుని. అంతటే మేము ఓడ ఎక్కుతుని. వారు తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిరి. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలేమానికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొక్క ఒక దినము ఉంటుంది. మరునాడు మేము బయలుదేరి కైసరయాకు వచ్చి 7 మగుడును సువార్తీకుడైన ఫిలిప్పు యొక్క ప్రవేశించి అతని యొక్క ఉంటుంది. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి మన అందరి అంతరంగంలో ముద్రించి రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మోకరించండి. తిరిగి కలిగించు నన్ను దివ్యంగా వెలిగించు. తిరిగి కలిగించు నన్ను దివ్యంగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు. దైవాత్మరము. ప్రార్థిస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా దేవ, మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. విశ్రాంతి దినము 1000 దినముల కంటే శ్రేష్టమైన దినము ప్రభా. దేవ, ఆదివారము వెలుగు దినమై ఉన్నది ప్రభా. దేవా తండ్రి, ఆదివారం వచ్చిన వారికి తండ్రి పెసరగిన్నంత పెళ్లి కుమార్తె రూపము వచ్చిన అన్నారు ప్రభా. దేవా తండ్రి, ఆదివార దినము వచ్చిన వారికి 7 దీవెనలు అంటున్నారు ప్రభా. దేవా తండ్రి, దినము తండ్రి వచ్చిన బిడ్డలందరికీ తండ్రి మీ దీవెనలు కుమ్మరించుమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. దేవా పాటలలోను మా దైవజనులు రాసిన క్రమంలోను మీరే ఉన్నందుకు స్తోత్రములు ప్రభా. దేవవాక్యాన్ని వివరించుకుంటుండగా తండ్రి మమ్మల్ని మరుగుపరుచుకొని తండ్రి
అయ్యా మా మాట మీరే ఉండి ప్రభా, అయ్యా మీరే తండ్రి వాక్యాన్ని వినిపించమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. దేవా తండ్రి వాక్యాన్ని తండ్రి బోధిస్తూ ఉండగా ప్రభా, మా తండ్రి గారి ఆత్మ మాలో ఉంచి ప్రభా మీరే వాక్యాన్ని వినిపించమని, దేవాందరికి అర్థమయ్యే శైలిలో మీరు బోధించమని మా కొరకు వరుడు ప్రియులు ప్రాణనాథులైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున అడిగనయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. ఇదే ధ్యానాంశం ఏంటండి? ఎవరు రానైనా పిలుపు కుమార్తెలు. ఇక్కడ ఆ కాలంలో యవన స్త్రీలకు ఒక చక్కని మాదిరిగా ఈ కుమార్తెలు కనబడుచు ఉన్నారు. ఈ నలుగురు కుమార్తెలు ఆది క్రైస్తవ సంఘములో మరుగు చేయబడిన స్త్రీల నాయకత్వానికి పత్రికగా వీరు ఉన్నారు. ఆ కాలంలో వీరు ఎలా ఉన్నారు? నలుగురు కుమార్తెలు ఆది క్రైస్తవ సంఘములో మరుగు చేయబడిన స్త్రీల నాయకత్వానికి వీరు ఎలా ఉన్నారు? పత్రికగా వీరు ఉన్నారు. చూడండి, వీరు క్రీస్తు శకం 58వ సంవత్సరంలో అక్కడికి కైసరియాకు పౌలు గారు, లూకా గారు యెరూషలేమునకు వెళ్ళు మార్గ మధ్యంలో కైసరియా పట్టణం ఉంది. ఆ కైసరియా పట్టణంలో ఉన్న ఫిలిప్పు ఇంటికి వీరు వచ్చారు. ఎవరండి? పౌలు గారు, లూకా గారు వచ్చారు. ఎక్కడికి? కైసరియా పట్టణంలో ఉన్న ఫిలిప్పు ఇంటికి వారు వచ్చారు. వారే స్వయంగా ఈ నలుగురు కుమార్తెల గురించి చెప్తూ ఉన్నారు. ఆ నలుగురు కుమార్తెలు ఎవరండి? ప్రవచించేవారు అని రాయబడి ఉంది. ఆ నలుగురు కుమార్తెలు ఎవరండి? ప్రవచించేవారు. వీరు కైసరియా పట్టణస్థులు. చూడండి, ఆ కాలంలో కైసరియా పట్టణాన్నంట రోమిలు పరిపాలిస్తూ ఉన్నారంట. ఆ కాలంలో కైసరియా పట్టణాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? రోమిలు పరిపాలిస్తూ ఉన్నారు. మనము కైసరియా పట్టణంలో ఎవరెవరు ఉన్నారో మనం కొద్దిగా జ్ఞానం చేసుకుంటే, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటే, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తి పరుడొకడు కైసరియాలో ఉండెను. ఇక్కడ కొర్నేలి కొరకు కూడా ఏ పట్టణస్థులు? కైసరియా పట్టణస్థులు. ఇంకా మనం చూసుకుంటే అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 19 నుండి చదువుకుంటే, ఆ అధ్యాయము మనం 19 నుండి 23 వరకు చదువుకుంటే, హేరోదు ఎక్కడికి వచ్చారండి? కైసరియా పట్టణానికి వచ్చినప్పుడు హేరోదును దేవుడు మొత్తెను అని రాయబడింది. చూడండి, ఇంకా మనం చూసుకుంటే అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయము 24 నుండి మనం చదువుకుంటే, అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనము 24వ అధ్యాయం 24వ వచనం. కొన్ని దినములైన తరువాత ఫెలిక్సు యూదురాలైన దుస్సిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందరి విశ్వాసము గురించి అతడు బోధింపగా వినెను. ఇక్కడ ఫెలిక్సుకు క్రైస్తవ విశ్వాసాన్ని వివరంగా చెప్తుంది ఎవరు? పౌలు గారు. ఈ పట్టణానికి వచ్చి కైసరియా పట్టణానికి ఫెలిక్సుకు ఏం చెప్తున్నారు? క్రైస్తవ విశ్వాసముల గురించి బోధిస్తూ ఉన్నప్పుడు వారు నిలుచున్నట్లుగా రాయబడి ఉంది. అలాగే ఇంకా మనం చూసుకుంటే అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుంటే, అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావే అని పౌలుతో చెప్పాను. ఇక్కడ అగ్రిప్ప రాజు కూడా ఎవరి గురించి చెప్తున్నారు? దేవుడి గురించి చెప్తూ ఉన్నారు. ఏ పట్టణంలో? కైసరియా పట్టణంలో. మొదటిగా చూసుకుంటే కైసరియా పట్టణంలో ఎవరున్నారు? కొర్నేలి అనే భక్తిపరులు ఉన్నారు. అలాగే హేరోదు కైసరియా పట్టణానికి వచ్చినప్పుడు దేవుడు హేరోదును మొత్తెను అని రాయబడింది. అలాగే ఫెలిక్సుకు క్రైస్తవ విశ్వాసం గురించి ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. అలాగే
మళ్ళీ అగ్రిప్ప అనే రాజు గారికి దేవుడి గురించి చెప్తూ ఉన్నారు. పౌలు గారు ఈ పట్టణంలో అంట శ్రమ కూడా ఈ పట్టణంలో అనుభవించారంట. పౌలు గారు శ్రమ కూడా ఈ కైసరియా పట్టణంలో అనుభవించారు. ఆ పట్టణంలో ఈ నలుగురు కుమార్తెలు ఎలా ఉన్నారు? ప్రవచించేవారిగా ఉన్నారు. నలుగురు కుమార్తెలు ఎలా ఉన్నారండి? ఆ పట్టణంలో ఎందరో యవనస్తులు ఉంటారు కదా, ఎందరో ఉంటారు. కానీ నలుగురు కుమార్తెలు ఎలా ఉన్నారు? ప్రవచించేవారిగా ఉన్నారు. ఏమో నలుగురు కుమార్తెలు ఎలా ఉన్నారు? ప్రవచించేవారిగా ఉన్నారు. పిలుపు అనగా పిలుపు కుమార్తెలు అని చెప్తున్నాము. పిలుపు అనగా అర్థం ఏంటి అంటే గుర్రమును ప్రేమించేవాడు అని అంటారు. పిలుపు అనగా అర్థం ఏంటండి? గుర్రములను ప్రేమించేవాడు, లేకపోతే గుర్రముల స్నేహితుడు అని అర్థం. గుర్రములను ప్రేమించేవాడు, గుర్రముల స్నేహితుడు అని అర్థం. ఈ పిలుపు కుమార్తెల గురించి మనం ధ్యానించుకోగలిగితే, ఈ పిలుపు కుమార్తెలు ఇవి లక్షణాలు మనం ధ్యానించుకున్నట్లయితే, ఒకటి ప్రవచించేవారు. ఈ పిలుపు కుమార్తెలు ఎవరండి? ప్రవచించేవారు. అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుంటే, కన్యకలుగా ఉన్న ఈ నలుగురు కుమార్తెలు తనకుండి వారెవరండి? ప్రవచించేవారు. ప్రవచించువారు అంటే అర్థం ఏంటి? జరగబోయే సంగతులను చెప్పేవారు, జరగబోయే సంగతులను చెప్పేవారు. కనుక రెండవదిగా చూసుకుంటే ప్రకటించేవారు. రెండవ మాట ఏంటండి? ప్రకటించేవారు. ప్రవచనం ద్వారా దేవుని మాటలను ప్రకటించేవారంట. ప్రవచనం ద్వారా దేవుడు చెప్పిన మాటలను ఈ పిలుపు కుమార్తెలు ఏం చేసేవారు? ప్రకటించేవారు. కీర్తన గ్రంథము 68వ కీర్తన భక్తుడైన దావీదు గారు రాసినటువంటి కీర్తన గ్రంథము 68వ కీర్తన మనం చదువుకుంటే 11వ వచనము 68:11 ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు ఎలా ఉన్నారండి? గొప్ప సైన్యముగా ఉన్నారు. చూడండి, నలుగురు కుమార్తెలు ఎవరు? ప్రవచించేవారిగా ఉన్నారు, ప్రకటించేవారిగా కూడా వీరు ఉన్నారు. కనుక దాన్ని ప్రకటించే స్త్రీలు ఎలా ఉన్నారు? గొప్ప సైన్యముగా ఉన్నారు అని భక్తులు దావీదుగా రాస్తూ ఉన్నారు. కనుక మీరు ఎవరండి? ప్రకటించేవారు. మూడవదిగా చూసుకుంటే పని చేసేవారు. పిలుపు కుమార్తెలు ఎవరండి? పని చేసేవారు. తండ్రితో కలిసి పని చేసేవారంట. ఎవరు? పిలుపు కుమార్తెలు తండ్రితో కలిసి పని చేసేవారు. అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయము భక్తుడైన అపొస్తలుల కార్యములు లూకా గారు రాసినటువంటి అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటే, మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి 7లో ఒకడు సువార్తికుడనైన పిలుపు ఇంట ప్రవేశించి అతని వద్ద ఉంటిమి. చూడండి, మీరు ఎవరండి? పని చేసేవారు. తండ్రితో కలిసి. తండ్రి ఏం చేస్తున్నారు? సువార్తికుడు. సువార్తికుడుగా మనకి కనబడుతూ ఉన్నారు. తండ్రితో పాటు ఏం చేస్తున్నారు? కలిసి పని చేస్తున్నారు. ఏ పని చేస్తున్నారు? సువార్త పని వీరు చేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయము భక్తుడైన యోహాను గారు రాసినటువంటి యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుంటే, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. తండ్రి పని చేయటం నాకు ఎలా ఉంది? ఆహారమై ఉన్నదని ఎవరు సెలవిస్తున్నారు? యేసు ప్రభువు సెలవిస్తున్నారు. ఇంకా మనం చూసుకుంటే యోహాను సువార్త 17వ అధ్యాయము యోహాను గారు రాసినటువంటి యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుచుకుని సంపూర్ణంగా నేనేం చేశాను? పని చేశాను అని ఇక్కడ ఎవరంటున్నారు? యేసు ప్రభువు అంటున్నారు. సంపూర్ణంగా నీవు నాకు ఇచ్చిన పని నేను కంప్లీట్ చేశానని అంటూ ఉన్నారు.
నలుగురు కుమార్తెలు కూడా ఎవరండి? పని చేసేవారుగా మనకు కనపడుతూ ఉన్నారు. నాలుగవదిగా చూసుకుంటే పరిచర్య చేసేవారు. ఏమా ఈ నాలుగవదిగా ఏంటండి? పరిచర్య చేసేవారు. ఇంటికి వచ్చిన సేవకులకు ఏం చేస్తూ ఉన్నారు? ఫిలిప్పు కుమార్తెలు పరిచర్య చేస్తూ ఉన్నారు. కనుక పరిచర్య చేస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా గారు రాసినటువంటి లూకా సువార్త 8వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటే, మీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారి ఉపచారము చేయించు వచ్చింది. చూడండి, ఇక్కడ అనేక మంది స్త్రీలు ఏం చేస్తున్నారు? ఉపచారం చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు? మీరు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇంకా మనం చూసుకుంటే లూకా సువార్త 10వ అధ్యాయము, భక్తుడైన లూకా గారు రాసినటువంటి లూకా సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో, అతడు వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకున్నాడు. చూడండి, యేసు ప్రభువుని మరియా మార్తలు ఎక్కడ చేర్చుకున్నారని? వారి గృహంలోకి చేర్చుకున్నారు. ప్రభువుకి ఎంతగానో పరిచర్య చేస్తారు. కనుక ఈ నలుగురు కుమార్తెలు కూడా ఎలా ఉన్నారు? పరిచర్య చేసేవారిగా ఉన్నారు. ఇంకా మనం చూసుకుంటే దైవజనుడు దేవదాసయ్య గారు ఏమన్నారంటే, పరిచర్య చేసిన వారు ప్రవక్తలు అవుతారు అన్నారు. పరిచర్య చేసిన వారు ఏమవుతారండి? ప్రవక్తలు అవుతారు. కనుక ఈ నలుగురు కుమార్తెలు ఎలా ఉన్నారు? పరిచర్య చేసేవారిగా మనకి కనబడుతూ ఉన్నారు. 5వదిగా చూసుకుంటే ప్రయాసపడిన వారు. తండ్రి పరిచర్యలో ఇంటికి వచ్చిన సేవకులకు పరిచర్య చేసే విషయంలో వీరు ఎలా ఉన్నారండి? ప్రయాసపడినట్లుగా మనకి కనబడుతూ ఉంది. తండ్రికి అలాగే తండ్రి స్వార్థ పని చేస్తున్నారు. ఇంటికి వచ్చిన దైవజనులను ఏం చేస్తున్నారు? వీరు చూసుకుంటున్నారు. అంటే ప్రయాసపడుతూ ఉన్నారు. కనుక వీరు 5వ వచనం ఏంటి? ప్రయాసపడిన వారుగా మనకి కనబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటే, 4వ అధ్యాయము 3వ వచనము, చూడు, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పని నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి? జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. చూడండి, ప్రయాసపడిన వారి పేర్లు ఎక్కడ రాయబడి ఉంటాయి? జీవ గ్రంథములో రాయబడి ఉంటాయి. చూడండి, కనుక ఈ ఫిలిప్పు కుమార్తెలు ఎలా ఉన్నారు? ప్రయాసపడిన వారిగా మనకి కనబడుతూ ఉన్నారు. 6వదిగా చూసుకుంటే ప్రేమ కలిగిన వారు ఫిలిప్పు కుమార్తెలు. ప్రేమ కలిగిన వారు ప్రేమతో వచ్చిన దైవజనులను ఇంటిలోకి చేర్చుకుంటూ ఉన్నారు. వారికి పరిచయం చేస్తూ ఉన్నారు. కనుక ప్రేమ కలిగిన వారిగా ఫిలిప్పు కుమార్తెలు కనబడుతూ ఉన్నారు. 7వదిగా చూసుకుంటే ప్రసవ వేదన కలిగిన వారిగా ఫిలిప్పు కుమార్తెలు కనబడుతూ ఉన్నారు. 7వది ఏంటండి? ప్రసవ వేదన కలిగిన వారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటే, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 8వ వచనము, యెషయా గ్రంథము 66:8. అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జన్మ కనులకు ఒక నాటి ప్రసవ వేదన చాలును. ఒక జనాన్ని కట్టడానికి ఒక నాటి ప్రసవ వేదన. చూడండి, ఇక్కడ అయ్యగారు రాస్తారు ఒక చక్కని పాట. ప్రసవ వేదన ప్రార్థన చేయు వాడేమో తండ్రి, ప్రసవ వేదన ప్రార్థన చేయు వాడేమో
ప్రసవ వేదన పడాలి? ప్రవచించుటకు ఇక ఎంత ప్రసవ వేదన పడాలి? చూడండి, 7వ లక్షణం ఏంటండి? ప్రసవ వేదన కలిగిన వారంట ఈ పిలుపు కుమార్తెలు. 7 మాటలు చెప్పారు. ఒకటి ఏంటండి? ప్రవచించువారు, 2 ప్రకటించేవారు, 3 పనిచేసినవారు, 4వది పరిచయం చేసినవారు, 5వది ప్రయాసపడిన వారు, 6వది ప్రేమ కలిగిన వారు, 7వది ప్రసవ వేదన కలిగిన వారే ఈ పిలుపు కుమార్తెలు. చూడండి, అపొస్తలుల కార్యములో పిలుపు కుమార్తెలు అని రాయబడింది. ఏమో పిలుపు కుమార్తెలు 9 ప్రవచించేవారు అని రాయబడింది. అసలు పిలుపు అనగా అర్థం ఏంటి చెప్పారు మీకు? గొర్రెలను ప్రేమించేవాడు అని చెప్పారు. పిలుపు అసలు ఎవరు అంటే అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయాన్ని మనం ఒక్కసారి చదువుకుంటే, భక్తుడైన లూకా గారు రాసినటువంటి అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుంటే, మరునాడు మేము బయలుదేరి కైసరయాకు వచ్చి 7గురిలో ఒకడును, చాలండి, 7గురిలో ఒకడు. పిలుపు గారు ఎవరండి? 7గురిలో ఒకడు, సువార్తికుడు. 2వ లక్షణం ఏంటి? సువార్తికుడు. పిలుపు గారు ఎవరండి? 7గురిలో ఒకడు, అలాగే సువార్తికుడు 2వది. 3వది ఏంటి అంటే ఆత్మ కలిగిన వారు అని కనపడుతూ ఉంది. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 1 నుండి 6 వరకు మనం చదువుకుంటే ఇక్కడ ఆత్మ కలిగిన వారు అని రాయబడి ఉంది. అలాగే 4వదిగా చూసుకుంటే జ్ఞానముతో ఉన్నవారు అని మనకు అర్థమవుతుంది. అలాగే 5వదిగా చూసుకుంటే మంచి పేరు పొందిన వారు పిలుపు గారు. అలాగే 6వదిగా చూసుకుంటే విశ్వాసములో వృద్ధి పొందిన వారు పిలుపు గారు. 7వదిగా చూసుకుంటే ఏర్పరచబడిన వారు పిలుపు గారు. 7 లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? పిలుపు గారిలో మనకు కనపడుతుంది. ఒకటి ఏంటండి? 7గురిలో ఒకరు. అలాగే 2వది ఏంటి? సువార్తికుడు. 3వది ఆత్మ కలిగిన వారు. 4వది జ్ఞానం కలిగిన వారు. 5వది మంచి పేరు పొందిన వారు. 6వది విశ్వాసములో వృద్ధి పొందిన వారు. 7వది ఏర్పరచబడిన వారు పిలుపుగా. 7 లక్షణాలు ఎవరు సంపాదించుకున్నారండి? పిలుపు కుమార్తెలు సంపాదించుకున్నారు. ఈ 7 లక్షణాలు ఎవరిలో కనబడుతున్నాయి? మళ్ళీ పిలుపు గారి కుమార్తెలలో కనబడుతూ ఉన్నాయి. మోషే గారికి సినాయి కొండ మీద దేవుని సన్నిధిలో కూర్చున్న మోషే గారి కంట దేవుని రూపం ఎలా వచ్చిందో ఆయన ఏమో చూడండి, కనుక మహిమతో నింపబడింది ఆయన రూపం. కనుక ఇశ్రాయేలీయులు మోషే గారి ముఖాన్ని చూడలేకపోయారు. కనుక ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్న మోషే గారికి దేవుని రూపం ఎలా వచ్చిందో ఇక్కడ పిలుపు గారి కుమార్తెలకు కూడా ఎవరి లక్షణాలు వచ్చాయండి? పిలుపు గారితో ఉండటం ఏమో పిలుపు గారి కుమార్తెలకు తండ్రి లక్షణాలు వచ్చేసాయి. మనకు కూడా ఏ కావాలి? మనకు కూడా దేవుని సన్నిధిలో కూర్చుంటున్న మనకు దేవుని రూపం రావాలి. కనుక మనం కూడా ఎలా మారాలి? ధైర్యం కలిగి స్త్రీలవలే ఉండాలి. అలాగే భక్తి కలిగి జీవించాలి. దేవునితో సహవాసం కలిగి జీవించాలి. చూడండి, ఇక్కడ పిలుపు గారంట గ్రీకు భాష మాట్లాడే ఒక యోధుడు. అలాగే ఆహారం పంచిపెట్టేవారుగా మనకి అపొస్తలుల కార్యాల 6వ అధ్యాయంలో కనబడుతుంది. ఆహారాన్ని పంచిపెట్టేవారు అంటే పరిచయం చేసేవారుగా కూడా పిలుపు గారు కనబడుతూ ఉన్నారు. అలాగే చూడండి, బల్లల యొక్క పరిచయం చేయటకు ఏర్పరచబడిన వారు పిలుపు గారు. సువార్తికుడు, పరిచారకుడు, ఈ 4 కుమార్తెలంట దేవుని కొరకు పెంచాడంట. దేవుని కొరకు బాగా పెంచాడు. మన కుటుంబంలో మన పిల్లలను మనం ఎలా పెంచుతున్నాం? మన బిడ్డలని దేవునికి ఉపయోగపడే పాత్రలుగా మనం పెంచాలి. కనుక చూడండి, దేవునికి ఉపయోగపడే వారుగా మన బిడ్డలు తయారవ్వాలి. ఎవరి కాలము ఎలా ఉన్నదంటే తప్ప
ఉన్నారు. ఈ కాలంలో మనం ఉన్నాం కనుక మన బిడ్డలు ఎలా పెంచుకోవాలి? ఫిలిప్పు గారు తన కుమార్తెలను పెంచినట్లుగా మనము దేవునిలో వారిని పెంచాలని మనం చేస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము భక్తుడైన పౌలు గారు రాసినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుంటే, తరుణాల పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధనలను వారిని పెంచుడి. ఎలా పెంచాలి? ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. ఇక్కడ ఫిలిప్పు కుమార్తెలు ఎలా పెరిగారు? బోధలోను శిక్షణలోను వారు పెంచబడ్డారు. సహజంగా కుటుంబంలో కుమార్తెలకు తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఏమో మీ కుటుంబంలో మీ బిడ్డలు ఉండొచ్చు. సహజంగా కుటుంబంలో కుమార్తెలకు ఎక్కువగా ఎవరి మీద ప్రేమ? తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అలాగే తండ్రికి కూడా కుమార్తెల మీద ఎక్కువగా ప్రేమ కనపడుతూ ఉంది. అనే ఒక ఆయన మాట్లాడారు, ఏ డాక్టర్ ఈస్ ఏ ట్రెజర్ అండ్ క్లాస్ ఆఫ్ స్లీప్లెస్నెస్ అన్నారు. అంటే అర్థం ఏంటంటే, కుమార్తె ఒక సంపద లాంటిది, నాకేం కలుగజేస్తుంది? నిద్రలేని కలుగజేస్తుంది అన్నారు. పిల్లలు ఏమో మనకి పిల్లలు ఎలాంటి వారు? గొప్ప ఆస్తి పిల్లలే. చూడండి, పిల్లలు యవనస్తులను మనం ఎలా పెంచాలి? తల్లిదండ్రులు ఏమో చక్కగా వారిని పెంచాలి. చూడండి, వారికి మంచి ఉద్యోగం రావాలని, ఇలాగే వారికి మంచి స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు? వారి కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. ఎన్నో వారు నిద్రపోకుండా కూడా పిల్లల కొరకు ఆలోచిస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ కుమార్తె ఒక సంపద లాంటిది, నాకేం కలుగజేస్తుంది? నిద్రలేని కలుగజేస్తుంది అన్నారు. పిల్లల కొరకు ఎందరో తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? జాగ్రత్తగా వారిని పెంచాలి, లేకపోతే వారిని మంచి మార్గంలో నడిపించాలి, మంచి ప్రయోజకులు అవ్వాలని తల్లిదండ్రులు నిత్యము పిల్లల మీద ఏం చేస్తూ ఉంటారు? నిద్ర లేకుండా వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరి ఇంకో మాట చెప్తాను, డాడీస్ అండ్ డాక్టర్స్ మే నాట్ ఆల్వేస్ సీ ఐ టు హై బట్ దే ఆర్ ఆల్వేస్ ఆర్ టు హార్ట్. అంటే అర్థం ఏంటంటే, తండ్రులు కుమార్తెలను ఎప్పుడు కంటిలో కనిపెట్టి చూడకపోవచ్చు. కుమార్తెలు ఎప్పుడు కంటిలో కనిపెట్టి చూడకపోవచ్చు, కానీ ఎప్పుడు ఎలా ఉంటారంటే హృదయం చూస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఫిలిప్పు కుమార్తె కూడా, ఇక్కడ ఫిలిప్పు యొక్క ఆత్మీయ భక్తి, దయాగుణము ఈ కుమార్తెలను ఎంతో ప్రభావితం చేస్తుందంట. ఆయన యొక్క ఆత్మీయ భక్తి అలాగే దయాగుణము ఈ కుమార్తెలను ఏం చేసింది? ఎంతో ప్రభావితం చేసింది. అయితే ఈ కుమార్తెలు ఎలా ఉన్నారు అంటే విధేయులై ఉన్నారు. ఈ కుమార్తెలు ఎలా ఉన్నారండి? విధేయులై ఉంట ఒక గొప్ప సంగతిగా మనకి కనబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఎలా ఉండండి? విధేయులై ఉండుడి అని రాయబడింది. చూడండి, తల్లిదండ్రులకు బిడ్డలు ఎలా ఉండాలి? విధేయులై ఉండాలి. కానీ ఇప్పుడు సమాజం ఎలా ఉంది? పిల్లలను మాట్లాడుతున్నారా? ఏమో పెట్టడం లేదు. విధేయులై ఉంటున్నారా? ఉండటం లేదు. కానీ మన పిల్లల్ని ఎలా పెంచాలి? ఏమో ఫిలిప్పు కుమార్తెల వలె మన బిడ్డలను పెంచాలని మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఫిలిప్పు కుమార్తెలు తండ్రికి విధేయులైన కుమార్తెలుగా కనబడుతూ ఉన్నారు. చూడండి, మన బిడ్డలను కూడా ఎలా పెంచాలి? తండ్రికి తల్లికి విధేయులై పెంచాలి, దేవునికి విధేయులై వారు జీవించాలని మనం చేస్తూ ఉన్నాం. చూడండి, సంఘ చరిత్రలో వీరి పేర్లు లెక్కించబడ్డాయి. బైబిల్ గ్రంథంలో వీరి గురించి పేర్లు లెక్కించలేదు, కానీ మనకి చరిత్ర చెప్తుంది ఏంటి అంటే వీరి పేర్లు. మొదటి కుమార్తె పేరు యెర్మియా, రెండవ కుమార్తె పేరు యుగిదియా, మూడవది ఇలియాస్, నాలుగవది చార్లిస్. ఈ నలుగురు కుమార్తెలు ఎవరి కాలంలో దేవుని బట్టి తండ్రి పెంపకంలో మంచి లక్షణాలు సంపాదించుకున్నారు. తండ్రిలో ఉన్న లక్షణాలు వీరు పడి ఉన్నారు. తండ్రికి విధేయులై జీవించారు,
కుమార్తెలు. ఎంతమంది అండి? 2 కుమార్తెలుగా మనకి కనబడుతూ ఉంది. అలాగే ఏబు కుమార్తెలు 3, అలాగే యెఫ్తా కుమార్తె, అలాగే సెలోపెహాతు కుమార్తెలు 5, అలాగే మిద్యాను యాజకుడికి ఎంతమంది కుమార్తెలండి? 7 కుమార్తెలు. కనుక వీరు చూడండి, బైబిల్ గ్రంథంలో ఎందరో కుమార్తెలు ఉన్నారు, కానీ ఈ 4 కుమార్తెలు ఎవరండి? ప్రవచించేవారిగా కనబడుతూ ఉన్నారు. ఈ 4 కుమార్తెలు ఎంత భక్తిలో పెరిగారో, ఎంత ప్రయాసపడ్డారో ప్రవచనాలను పొందుకోవడానికి చూడండి మనకు కనబడుతూ ఉంది. రెండవదిగా చూస్తుంటే వీరి కుమార్తెలు అలాగే కన్యకలని కూడా ఉంది బైబిల్లో. చూడండి, అపొస్తలుల కార్యములు 8:9 వచనాలు చదువుకుంటే వీరెవరండి? కన్యకలు. కన్యక అంటే అర్థం ఏంటి? కలంకము లేనిది. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా మంది కన్యకలు ఉన్నారు. రెబ్కా ఎవరండి? కన్యక. ఆ కన్యక పురుషుడు ఆమెను ఓడలేదు అని రాయబడింది. కనుక అలాగే లోతు కుమార్తెలు కూడా ఎవరండి? కన్యకలు. ఏమా? అలాగే మరియమ్మ గారు కూడా ఎవరండి? కన్యక. యెఫ్తా కుమార్తె కన్యక. అభిషేకు కన్యక. అలాగే 10 మంది బుద్ధి కలిగిన కన్యకలు. చూడండి, సంఘం ఎలా ఉండాలి? కన్యకై ఉండాలి. సంఘం ఎలా ఉండాలి? కన్యకై ఉండాలి. తన పరిశుద్ధతను కాపాడుకోవాలి. కనుక తన పరిశుద్ధతను ఏం చేయాలి? కాపాడుకోవాలి. కన్యక అంటే కలంకం లేనిది. కనుక మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగాను ఈ పిలుపు కుమార్తెల వలె భక్తిలో మనం ఉండాలి. ఈ పిలుపు కుమార్తెలు కన్యకలే, కానీ వీరు ఎలా ఉన్నారు? పరిశుద్ధంగా జీవించారు. మూడవదిగా చూస్తుంటే వీరెవరండి? ప్రవచించేవారు. వీరెవరండి? ప్రవచించేవారు. చూడండి, చాలా మంది కన్యకలు చూసారు ఇప్పటి వరకు. చూడండి, మన బైబిల్లో ఇంకా మనం చూసుకుంటే తీరా ఏం చేస్తుంది? తన కన్యత్వాన్ని పోగొట్టుకుంది. తన ఆదికాండం 34వ అధ్యాయము 1-2 వచనాలను చదువుకుంటే తీరా ఏం చేస్తుంది? కన్యత్వాన్ని పోగొట్టుకుంది. అలాగే తామారు తన కన్యత్వాన్ని పోగొట్టుకుంది. కానీ 4 కుమార్తెలు ఎలా ఉన్నారు? పరిశుద్ధంగా ఉన్నారు. ప్రయాసపడిన వారిగా ఉన్నారు. ప్రకటించిన వారిగా ఉన్నారు. భక్తి కలిగి విధేయత కలిగి జీవించిన కుమార్తెలుగా ఈ పిలుపు కుమార్తెలు మనకు కనబడుతూ ఉన్నారు. మూడవదిగా ఎవరండి వీరు? ప్రవచించేవారు. ప్రవచించటము చాలా గొప్ప ఆధిక్యత. జరగబోయే సంగతులను చెప్పేవారు ఏమంటారు? ప్రవచించేవారు అంటారు. చూడండి, ఇది చాలా గొప్ప ఆధిక్యత సంపాదించుకున్నారు. బైబిల్ గ్రంథంలో చూడండి, ప్రవచన వరము అపేక్షించుకుడి, ప్రవచించువారు ప్రవక్తలని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కనుక వీరెవరండి? ప్రవచించేవారిగా మనకు కనబడుతూ ఉన్నారు. దైత్య దేవదాసయ్య గారు అన్నారు, 2 రకాలైన ప్రవక్తలు ప్రవక్తల గురించి చెప్పారు. ఒకటి, ప్రవచించేవారు ఎవరండి? ప్రవక్తలు. ప్రవచించేవారు ఎవరండి? ప్రవక్తలు. లేఖనము అర్థము సరిగా చెప్పువారు ఎవరండి? ప్రవక్తలు. లేఖనముల అర్థములు చెప్పేవారు ఏమంటారు? ప్రవక్తలు. బైబిల్లో చూస్తుంటే పాత నిబంధన కాలంలో ప్రవక్తలు మనం చూసుకుంటే ఎవరండి? మిర్యాము, దెబోరా, కొల్దా అనేవారు మనకి కనబడతారు. క్రొత్త నిబంధనలో చూస్తుంటే మనకి ప్రవక్తలు ఎవరండి? హన్నా, అలాగే ఈ పిలుపు కుమార్తెలుగా మనకి కనబడుతూ ఉన్నారు. పిలుపు కుమార్తెలు ఎవరండి? ప్రవచించేవారిగా మనకి ఉన్నారు. చూడండి, ప్రవచన వరము ఏం చేసుకోకూడదు? నిర్లక్ష్యం చేసుకోకూడదు. ప్రవచన వరము ఎలాంటిది అంటే చాలా శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన దాన్ని పొందుకున్న వారు ఈ పిలుపు కుమార్తెలుగా మనకి కనబడుతూ ఉంది. కనుక మనం చూసుకుంటే ప్రవచనం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే ఒక 7 ప్రయోజనాలు చెప్పి నేను వాక్యాన్ని ముగించి వేస్తాను. ఒకటి, ప్రవచనవరం ద్వారా కలిగే ప్రయోజనాలు. ఒకటి, క్షేమాభివృద్ధి. ఒకటి ఏంటండి? క్షేమాభివృద్ధి. రెండవది, హెచ్చరిక. ఏం చేస్తారు? కొన్నిసార్లు హెచ్చరిక చేస్తూ ఉంటారు. జరగబోయే సంగతులను చెప్పేవారు ఏమంటాము? ప్రవచించేవారు. కనుక జరగబోయే సంగతులను చెప్పేవారిని ప్రవక్తలు అంటాం కదా. కనుక కొంతసార్లు ఏం చేస్తారు? హెచ్చరికలు చేస్తూ ఉంటారు.
బయటపడును. ఆ 5వది దేవునికి లోబడుట. 6వది విశ్వాసము కలిగించును. 7వది దేవుని విషయము అందరికీ నేర్పించును. దేవుని విషయం అందరికీ నేర్పించును. ఈ 7 ప్రవచనం ద్వారా కలిగే ప్రయోజనాలు. ఈ 7 ప్రయోజనాలు ఎవరు పొందుకున్నారు? ఈ ఫిలిప్పు కుమార్తెలు పొందుకున్నారు. కనుక మనం కూడా ఎలా ఉండాలి? ఏమో ప్రవచించేవారిగా మనం ఉండాలి. ఫిలిప్పు గారు తన కుమార్తెలను భక్తిలో విధేయతలో ఎలా పెంచారు, మన కుమార్తెలను కూడా మన కుమారులను కూడా మనం అలాగే పెంచాలని మనం చేస్తూ ఉన్నాం. దేవుడు ఏమో మనతో ఉండి మాట్లాడటం ఏంటి? ఏమో ప్రవచించడం. ప్రవచించాలంటే ఏ కలిగి ఉండాలి? ఆత్మను కలిగి ఉండాలి. ప్రవచించాలంటే ఏ కలిగి ఉండాలి? ఆత్మ కలిగి ఉండాలి. అంటే ఈ ఫిలిప్పు కుమార్తెలు ఎలా ఉన్నారు? ఆత్మను కూడా కలిగి ఉన్నారు. ఏమో కనుక అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26 నుండి ప్రభుదూత 8వ అధ్యాయం 26 నుండి చదువుకుందాము. అక్కడ 8వ అధ్యాయం 26 నుండి 40 వరకు మనం చదువుకుంటే అక్కడ ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను అని రాయబడింది. ఆత్మ ఎవరు కొనిపోయెను? ఫిలిప్పు గారిని కొనిపోయాను. చూడండి, ఇక్కడ ఫిలిప్పు గారు కూడా ఆత్మ కలిగిన వారిగా ఉన్నారు. అలాగే ఫిలిప్పు కుమార్తెలు కూడా ఏం పొందుకున్నారు? ఆత్మ కలిగిన వారిగా కూడా వీరు ఉన్నారు. కనుక పైగా రాశారు కదా, ఏడియా ఫిలిప్పు ఎగిరి ప్రయాణము చేసిన రీతి గాలిలో ఆత్మ నిన్ను కూడా గంకున కొనిపోవుట కష్టంగా మనో విచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. ఆత్మ ఫిలిప్పు గారిని కొనిపోయెను అంటారు. కనుక చూడండి, ఈ నలుగురు కుమార్తెల వలె మనం ఉండాలి. ఈ నలుగురు కుమార్తెలు ఎలా ఉన్నారు, మీరు ఎలా విధేయులకు ఎలా ఉన్నారు, భక్తి ఎలా ఉన్నదో మనం కూడా ఎలా ఉండాలి? ఫిలిప్పు కుమార్తెల వలె మనం ఉండాలి. అటువంటి కృపా భాగ్యము దేవాది దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు. చెప్పబడిన మాటలు అందరి హృదయంలో ముద్రించండి ప్రభా. దేవా, ప్రతి వారు ప్రభా ఫిలిప్పు కుమార్తెల వలె తండ్రి అయ్యా తండ్రి మీరే ఉంచుమని ప్రార్థన చేయించున్నాం. భక్తిలో విశ్వాసంలో తండ్రి అయ్యా ఫిలిప్పు కుమార్తెలు తండ్రికి తగ్గ కుమార్తెలుగా కనబడుతున్నారయ్యా. దేవా మేము కూడా తండ్రి ఫిలిప్పు కుమార్తెల వలె ప్రభా దేవ భక్తిలో విశ్వాసంలో అయ్యా ఎదిగే వారిగా మమ్మల్ని ఉంచుమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఫిలిప్పు కుమార్తెలు ఆత్మ కలిగిన వారు, ప్రవచించేవారు ప్రభా. మాకు కూడా ఇటువంటి లక్షణాలు మీరు అనుగ్రహించి మీరే మమ్మల్ని రాకడకు సిద్ధపరచుమని దేవ వచ్చిన వారందరినీ దీవించుమని యేసు నామమున అడిగి ప్రేమతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.